మీలో ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన తర్వాత నడుము నొప్పితో ఎంతమంది బాధపడుతున్నారు? నాకు తెలిసి 100లో 30 నుంచి 40 మంది ప్రెగ్నెన్సీ అయిన తర్వాత బ్యాక్ పెయిన్తో బాధపడుతూనే ఉంటారు. అది ఆ ప్రెగ్నెన్సీ నుంచి 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా తగ్గదు. ఎప్పుడు కూడా నడుము నొప్పి ఉందా అంటే ఉంది సార్ అంటది. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మంటే సార్ నాకు ఫస్ట్ డెలివరీ అయింది అప్పటి నుంచి నడుము నొప్పి ఉంది సార్, తగ్గలేదు. దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే సిజేరియన్ సెక్షన్ చేసుకున్నప్పుడు నడుములో ఇంజెక్షన్ వేస్తారు, మత్తు సూది, స్పైనల్ అనస్థీషియా అంటారు, దానివల్ల వచ్చింది సార్ అంటారు. కొంతమంది మా బేబీ పెద్ద వెయిట్ ఉంది సార్ అందుకని బేబీ వచ్చింది అంటారు. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పనులు ఎక్కువ అయ్యాయి సార్ దానివల్ల వచ్చింది అన్నారు. ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత నేను లావ్ అయ్యాను సార్ దానివల్ల వచ్చింది అంటారు. కాదు, ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన తర్వాత నడుము నొప్పి రావడానికి గల కారణము ఈ పెల్విస్లో, అంటే ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఇది పెల్విస్ అనుకోండి, తుంటి ఎముక అనుకోండి, దీని మధ్యలోనే బేబీ ఉంటుంది డెలివరీకి ముందు. అప్పుడున్నప్పుడు ఈ తుంటి ఎముకలు మధ్యలో కొన్ని జాయింట్స్ ఉంటాయి, ఆ జాయింట్స్ స్ట్రెచ్ అవుతాయి. స్ట్రెచ్ అయినప్పుడే బేబీ అకామిడేట్ అవుతుంది. బేబీ పెరిగే కొద్దీ ఆ లిగమెంట్స్ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. స్ట్రెచ్ అయిన తర్వాత ఒకసారి బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ లిగమెంట్స్ కరెక్ట్గా సేమ్ లైన్లో వచ్చి అటాచ్ అవ్వాలి, అంతే కదా. పెల్విస్ బాగా బేబీని అకామిడేట్ చేయడం కోసము స్ట్రెచ్ అవుతుంది, మళ్ళీ తర్వాత నెమ్మదిగా వాటి ప్లేస్కి అవే వచ్చి అటాచ్ అవ్వాలి. ఈ అటాచ్మెంట్లో ఏమన్నా కొద్దిగా రాంగ్గా కానీ ఆ లిగమెంట్స్ వెనక్కి వచ్చి అతుక్కున్నాయంటే అక్కడి నుంచి నొప్పి వస్తుంది. ఈ లిగమెంట్స్ ఈ జాయింట్ని ఏమంటారంటే సేక్రోఇలియాక్ జాయింట్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన తర్వాత లేడీస్లో వచ్చే నొప్పిలో 60 to 80% ఫీమేల్స్లో, ఆడవాళ్లలో ఈ సేక్రోఇలియాక్ జాయింట్ డిస్ఫంక్షన్ అన్నది ముఖ్యమైన కారణము. దీనికి ఏకైక మార్గం ఏంటి అంటే ఆ సేక్రోఇలియాక్ జాయింట్ ఏదైతే ఉందో దానికి స్కాన్ చేసుకొని దాంట్లో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే చిన్న ఇంజెక్షన్ ద్వారా, పిఆర్పి పద్ధతి ద్వారా ఆర్ ప్లాస్మా థెరపీ పద్ధతి ద్వారా దీన్ని కంప్లీట్గా రికవర్ చేయొచ్చు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఈ జాయింట్ మీద ఆపరేషన్స్ లేవు. మీరు ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు టాబ్లెట్స్, ఫిజియోథెరపీ చెప్పడం తప్ప ఇంక వేరే మార్గం ఉండదు. తప్పకుండా ఇపియాన్కి సంప్రదించండి. ఈ సేక్రోఇలియాక్ జాయింట్ డిస్ఫంక్షన్ని ప్లాస్మా థెరపీతో ఆ జాయింట్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ని కంప్లీట్గా తగ్గడం ద్వారా మీరు కంప్లీట్ రికవర్ అవుతారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న నొప్పిని కూడా చిన్న ఇంజెక్షన్తోనే, చిన్న ఎక్సర్సైజ్తో, కొన్ని ఫాలోఅప్ ప్రికాషన్స్ తోటి కంప్లీట్గా రికవర్ అవుతారు.